7 శనివారాల వ్రతం విశిష్టత. శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం, శని దోషాల నివారణ కోసం ఆచరించే అత్యంత శక్తివంతమైన సప్త శనివార వ్రతం. 7 శనివారాల వ్రతం. పూర్తి వివరాలు, పుట్టుక, పూజా విధానం, నియమాలు మరియు ఫలితాలు ఒక స్పెషల్ ఎపిసోడ్ రూపంలో మీకోసం. శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం, శని దోషాల నివారణ కోసం ఆచరించే అత్యంత శక్తివంతమైన సప్త శనివార వ్రతం. 7 శనివారాల వ్రతం. పూర్తి వివరాలు, పుట్టుక, పూజా విధానం, నియమాలు మరియు ఫలితాలు ఒక స్పెషల్ ఎపిసోడ్ రూపంలో మీకోసం. మెరిసే నక్షత్రం ఎపిసోడ్ 1. వ్రతం ఎలా పుట్టింది? పురాణ కథ. ఈ వ్రత విశిష్టత వెంకటాచల మహాత్మ్యం లో ప్రస్తావించబడింది. పూర్వం కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక వేద పండితుడు, అతని భార్య మాలిని ఉండేవారు. వారు ఎంతో ధార్మికమైన జీవితం గడుపుతూ నిత్యం అతిథులను ఆదరిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు. ఒకరోజు వారి ఇంటికి కాశీ యాత్ర ముగించుకుని ఒక వృద్ధ బ్రాహ్మణుడు, జ్ఞాని వచ్చాడు. దేవదత్తుడు ఆయనకు భక్తితో ఆతిథ్యం ఇచ్చాడు. భోజనం ముగిసిన తర్వాత ఆ జ్ఞాని దేవదత్తుడి జాతకాన్ని పరిశీలించి, అతనికి తీవ్రమైన శనిదోషం వల్ల అపమృత్యు భయం, అకాల మరణం పొంచి ఉందని గ్రహించాడు. దానికి పరిహారంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని, న్యాయాధికారి అయిన శనైశ్చరుడిని కలిపి ఆరాధించే సప్త శనివార వ్రతాన్ని ఆచరించమని ఉపదేశించాడు. భర్త ప్రాణాలను దక్కించుకోవడానికి మాలిని ఎంతో నిష్ఠతో ఈ 7 శనివారాల వ్రతాన్ని ప్రారంభించింది. ఆమె భక్తికి మెచ్చి శనిదేవుడు శాంతించగా, వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై దేవదత్తునికి దీర్ఘాయుష్యును, అపారమైన సంపదను ప్రసాదించారు. అప్పటి నుండి మానవాళి కష్టాలను తీర్చడానికి ఈ వ్రతం భూలోకంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై